అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళు నెలలో 5 రోజులు పూజ చేయొద్దు గదా! అవును. సో, అలాంటి టైంలో కొన్ని తెలియకుండా చేస్తూ ఉంటారు. అలా ఏమైనా చెడు జరుగుతుందా అమ్మ? పీరియడ్స్ అయిందే ఫస్ట్ లేడీస్‌కి తెలుస్తుంది. తెలియకుండా చేసేదేముండదు. మామూలుగా వైదిక మార్గంలో అయితే పీరియడ్స్‌లో ఉన్నప్పుడు పూజ చేయకూడదు, టెంపుల్స్‌కెళ్ళకూడదని ఉంటుంది. ఎందుకంటే మన టెంపుల్ కన్‌స్ట్రక్షన్ మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి న్యాచురల్‌గా గుడిలోకెళ్తానే హై పిచ్‌లోకి ఎనర్జీ ఎళ్ళేటట్టు ఉంటుంది కాబట్టి, పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు ఎళ్ళినప్పుడు ఎనర్జీ నార్మల్‌గా హీల్ అవుతుంది పైకి. పీరియడ్స్ అనేది బ్లడ్ బయటికెళ్తూ ఉంటుంది గదా! మరి ఇలా పైకి ఎనర్జీ వెళ్ళటం వల్ల ఏంటంటే లేడీస్‌కి స్టమక్ పెయిన్ ఎక్కువొస్తుంది. కాబట్టి పీరియడ్స్ టైంలో వెళ్ళొద్దు అంటారు లేడీస్‌ని గుళ్ళకి. కాబట్టి తెలియకుండా ఏమీ ఉండదు. ఫస్ట్ పీరియడ్స్ అయితేనే లేడీస్‌కి తెలుస్తుంది గాబట్టి, ఒకవేళ తెలియకుండా ఏదైనా జరిగిపోతే, పీరియడ్స్ అయ్యి తెలియక ఏదైనా పూజలో కూర్చుండిపోతే, దానికి సంబంధించిన లక్షవత్తుల నోము అంటారు. అది చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ దోషాలన్నీ పోవటానికి. కొన్ని కొన్ని వ్రతాలు, నియమాలు ఉన్నాయి. అవి చేసుకుంటే సరిపోతుంది. తెలిసి తెలియని దోషాలన్నీ వెళ్ళిపోతాయన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. తెలియక జరిగితే ఇబ్బంది లేదు. తెలిసి జరిగితే ఏం చేయలేం. అది వాళ్ళ కర్మ అంతే. పూజ మధ్యలో కానివ్వండి, లేదంటే హ్మ్. గుడికి వెళ్ళిన తర్వాత గానివ్వండి, అలా రావడం వల్ల తెలియకుండా ఇంటికొచ్చిన తర్వాత తెలవడం. సో, ఆ ప్రాసెస్‌లో కొన్ని ఇలా జరిగిపోయింది అని వేరే వాళ్ళని అడగడం. వాళ్ళు హ్మ్. ఏదో ఇది చేయాలి, అది చేయాలని చెప్తూ ఉంటారు. హ్మ్. సో, మీ నుండి అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారండి? తెలియకుండా జరిగిపోతే అపరాధ క్షమాపణ స్తోత్రం ఉంటుంది. దుర్గాదేవికి సంబంధించి. అది మొక్కుకొని దీపాన్ని వెలిగించి ప్రసాదం నివేదన చేయడమే. ఆఫ్టర్ పీరియడ్స్ తెలియకుండా జరిగిపోయింది క్షమించు అని ఇంకోసారి జరగకుండా చూసుకుంటే తెలిసి సరిపోతుంది.